నేననేది ఏంటంటే ఈ అరెస్టులు ఈ జరుగుతున్నాయి కాబట్టి లా అండ్ ఆర్డర్ లేదు అనే దాన్ని హైప్ చేయటం ద్వారా ఈ అరెస్టుల నుంచి తప్పించుకోవాలనే ప్రయత్నం కనిపిస్తుందా? ఏ అరెస్టులు? అరెస్టులు ఇప్పుడు రాబోయే రోజుల్లో ఇంకా ఇంకా చాలా మందిని అరెస్ట్ చేయాలి. లా అండ్ ఆర్డర్ లేదు, ఇలా పరిపాలన సరిగ్గా లేదు అనే దుమ్మెత్తి పోస్తే ఈ అరెస్టుల నుంచి ఉపశమనం పొందొచ్చు అనుకుంటున్నాడా జగన్మోహన్ రెడ్డి? ఇప్పుడు కేసు కట్టిన తర్వాత అరెస్టులు, కోర్టులు, బెయిల్లు ఇవన్నీ సహజంగా జరగాల్సినటివే కదా! ఎట్లా అవుతాయి? కేసులు కట్టకుండా ఉంటే ఒకవేళ వీళ్ళు ప్రభుత్వము ఎందుకు ఊరికే అన్ని కేసులు కట్టుకుంటూ ఆధారాలు లేకుండా మనము ఏదో కచ్చ సాధింపు కచ్చ సాధింపు ధోరణితో పోతున్నామని అనుకోవడం ఎందుకని వాళ్ళు అవన్నీ కట్టకుండా మానేస్తే తప్ప కేసులు కడితే రొటీన్ గా జరగాల్సిన పనే కదా, అది జరగాల్సిన పని, అదేం ఆపడానికి లేదు కదా. ఇప్పుడు అంటే ఆంతర్యం, మీరు చెప్పే ఆంతర్యం నాకు ఏమర్థమైందంటే లా అండ్ ఆర్డర్ మీద ఎందుకు ఫోకస్ చేసుకుంటూ ముందుకెళ్తున్నాడు అతను. కరెక్ట్ పాయింట్ అది మీరు అడిగింది. ఇక్కడ ప్రభుత్వంలో జరిగేటువంటి వైఫల్యాలు కానీ, అభివృద్ధిలో జరిగేటువంటి అవినీతి కానీ, టెండర్లు ఎక్సెస్ వేసుకున్న అవినీతి కానీ, ఇవన్నీ మాట్లాడటం లేదు జగన్మోహన్ రెడ్డి గారు. ఏం చెప్తున్నాడు? ఇటు వెళ్తున్నాడు, అటు వెళ్ళడు. ఎందుకు వెళ్ళడు అంటే వాళ్ళందరూ ఆయనకు చుట్టాలు. అంటే చుట్టాలంటే ఆయనకు సహాయం అందించిన వాళ్ళే, ఆయనకు సహాయం అందించిన వాళ్ళే కదా, మళ్ళీ సహాయం అందించాలి వాళ్ళు, వాళ్ళతో మళ్ళీ సహాయం పొందాలి కదా. కాబట్టి పోడు. నిజంగా రాజకీయ నాయకుడు అలా చేయకూడదు, చేస్తున్నాడు. ఇప్పుడు ఇది ఇలా వెళ్తే ఏమైపోతుందంటే తను ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇది కేంద్రాన్ని అంటే బీజేపీని ప్రత్యేకించి మెల్లగా వాళ్ళ మైండ్ లో అక్కడ లా అండ్ ఆర్డర్ ఉండటం లేదు, రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతున్నారు, తప్పుడు కేసులు ఎక్కువ పెడుతున్నారు, ఇలా ఎస్టాబ్లిష్ చేసి వాళ్ళ మైండ్ మార్చే ప్రయత్నం ఓటు చేయడానికి ప్లాన్ చేసి ఉంటాడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు అతన్ని సమర్థించడం లేదు, అతనికి అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదు. అందువలన దాన్ని అతను మళ్ళీ వాళ్ళకి దగ్గర కావాలనే ప్రయత్నం చేయాలి అంటే కేంద్ర ప్రభుత్వం అంటే బీజేపీ ప్రత్యేకంగా ఏమనుకుంటారు, శాంతి భద్రతలు విషయంలో వాళ్ళు కఠినంగా ఉంటారు. అవి లేవు ఇక్కడ అన్నప్పుడు దానికి కారణాలని చూపించుకుంటూ ఉన్నప్పుడు ఏం చేస్తారు, ఖచ్చితంగా మారిపోతారేమో అనుకుంటాడు. కానీ వాళ్ళకు తెలుసు కదా ఇక్కడ ఏం జరుగుతుంది, వాళ్ళకి ఇంటెలిజెన్స్ వ్యవస్థ లేదా, నెట్వర్క్ లేదా, అన్ని ఉన్నాయి. ఆయన అనుకుంటున్నాడు ఏమన్నా ఢిల్లీలో ఉండేటువంటి బీజేపీ నాయకత్వానికి ఓన్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంది పార్టీ తరఫున, మళ్ళీ ప్రభుత్వంతో కూడా వ్యవస్థ ఉంది. సుబ్బారావు గారు, లక్ష్మణ గారు ఏం మాట్లాడుతున్నారంటే కూడా వాళ్ళు సమాచారం తెప్పించుకోగలుగుతారు. ఆయన మీరెవరు నేనెవరని. అదే అందువలన ఏదో ఆయన చెప్తున్నా కదా, ఆయన ఎవరు సలహా చెప్తున్నారో తెలియదు ఒకటి, ఆయన సొంతం ఆలోచించి అలాంటి పనులు చేసుకుంటున్నాడు అనవసరంగా. కానీ దానివల్ల అతను ఆలోచించాల్సింది ఏమిటంటే ఇలా ఈ లైన్ తీసుకొని ముందుకెళ్తే రాష్ట్ర అభివృద్ధి ఎలా జరుగుతుంది, నేను తప్పు చేస్తున్నాను కదా, నష్టపోయింది కదా రాష్ట్రము 10 సంవత్సరాల నుంచి. మనం ఒక ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా, నేను కూడా కడప జిల్లా వాసి, ఇంత దారుణంగా 10 సంవత్సరాల నుంచి అభివృద్ధి జరగని పరిస్థితి వస్తుందని నేను ఊహించలే. అప్పుల పాలైపోయి, అభివృద్ధి లేక, ప్రజలంతా మెంటల్ వర్ అయిపోయి, కొనుగోలు శక్తి లేక, ఏమైనా కొంచెమైనా ఇంగిత జ్ఞానం ఉందా అతనికి? నువ్వు నిజంగా పులివెందల బిడ్డవైతే నువ్వు రాష్ట్ర అభివృద్ధి కోరుకోవాలా లేదా? నువ్వు తప్పుడు నువ్వు అమరావతి అంటే నీకు ఎందుకు అంత కోపం వచ్చింది? నువ్వు పోయి 3 రాజధానులను సాధించావా లేదు? పోలవరం అన్నావా లేదు? అన్ని పక్కన పెట్టావు. నువ్వు అరే రాష్ట్రం ఏ విధంగా కొనుగోలు శక్తి పెరుగుతుందండి? ఇవాళ చూడండి అనేక ప్రాజెక్టులు వస్తున్నాయి, నిర్మాణాలు స్టార్ట్ అవుతాయి, అన్ఎంప్లాయ్మెంట్ తగ్గుతుంది, ఉపాధి దొరుకుతుంది అందరికీ, మనకు ఆదాయ వనరులు పెరుగుతాయి. ఇట్లా కదా ఆలోచిస్తారు ఎవరైనా. నాకు అప్పు దొరుకుతాం, తీసుకొద్దాం, బటన్ కొడతాము, అప్పు వస్తుంది అప్పు తీసుకుంటాం, బటన్ దొక్కుతాం అని ముందుకెళ్ళాడతాం. మరి ఇవాళ ఇంత అభివృద్ధి జరుగుతున్నప్పుడు ఇవాళ నోరు మూసుకొని ఉండాల్సి వచ్చింది కదా. మరి నేను అమరావతి నేను అధికారంలోకి వస్తే ఈ అమరావతి రాజధాని కాదు, నేను 3 రాజధానులు తీసి అవతల పాటు మాట్లాడమని చూద్దాం. ఇప్పుడు
మాట్లాడము. కానీ అప్పుడప్పుడు బొత్స సత్యనారాయణ చేత మాట్లాడిస్తున్నారుగా. ఆ? బొత్స సత్యనారాయణ గారి చేత మాట్లాడిస్తున్నారు అప్పుడప్పుడు. మా స్టాండ్ ఇప్పటికీ 3 వాళ్ళు మాట్లాడే రాజధానులని. మాటలకి ఏం విలువ ఉంటుంది లేండి. వాళ్ళు మాట్లాడే మాటలకి ఏం విలువ ఉండదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా ఆ కేసులు స్పీడప్ అయిపోయి పాత కేసులు అందులో ఏమైనా కన్విక్షన్ వస్తే వీళ్ళందరూ ఏ పార్టీలో ఉంటారో అప్పుడు చూస్తాం మనం ఎవరితో ఉంటారో. అందరూ ఎవరికి వాళ్ళు దారులు ఎత్తుక్కొని ఎవరు ఏ పార్టీలకి వెళ్ళాలనో రోడ్లు కూడా వేసుకొని కూర్చోడారు. ఎవరు మిగలరారు. సరే, ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి గారికి పర్మనెంట్ గా షట్టర్స్ క్లోజ్ అయిపోయినట్టేనా? నరేంద్ర మోడీ గారి దగ్గర కానీ, అమిత్ షా గారి దగ్గర కానీ. నాకున్న సమాచారం మేరకైతే వాళ్ళు పర్మనెంట్ అని అనలేం, కానీ రాజకీయాల్లో పర్మనెంట్ అనేది ఏమి ఉండదు కదా. ప్రస్తుతానికైతే వాళ్ళు దగ్గరికి రానియటం లేదు. ఆయన ఏదైనా వేరే ఏ రూట్లోనైనా నాకు ఈ పని కావాలా, నాకు సహాయం కావాలంటే కూడా చేసే పరిస్థితి లేదు అని నేనైతే భావిస్తున్నాను, క్లియర్ గా భావిస్తున్నాను. చూస్తున్నారు కదా మనం అనేక విషయాల్లో ఎక్కడ ఏమి కేంద్ర ప్రభుత్వం ఆయనకు ఏమాత్రం లబ్ధి చేకూరిందంటే జీరోనే ఉంది ఈ రోజు వరకు. ఇంకా రాజకీయాలు ఎలా ఉంటాయి ఫ్యూచర్ లో మనం ఏం చెప్పలేదు. ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే బీజేపీ వాళ్ళైనా కూడా మడిగట్టుకునే ఉండదు. మడిగట్టుకునే బీజేపీ నాయకత్వం పోయింది. మోడీ, అమిత్ షా గారు అలా ఏం ఉండరు. చూసాం కదా మహారాష్ట్రలో ఏం చేశారు, రిటర్న్ చేశారు శివసేన పార్టీ. మధ్యప్రదేశ్లో ఏం చేశారు చూశారు, పక్కన కర్ణాటకలో ఏం చేశారు చూసాం. వాళ్ళ రాజకీయం వేరు. అంటే న్యూట్రల్ గా ఉన్నట్ట ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో న్యూట్రల్ గా ఉన్నట్ట, లేదంటే కొంచెం చంద్రబాబు నాయుడు గారి వైపే మొగ్గు చూపుతున్నట్టు కనిపిస్తుందా ఢిల్లీ అధిష్టానం? చంద్రబాబు నాయుడు గారి వైపే మొగ్గు ఏమి చూపరు. మళ్ళీ చెప్తున్నా, రాష్ట్ర అభివృద్ధి విషయంలో మనం తప్పు చేశాము కాబట్టి అభివృద్ధికి పూర్తిగా సహకరించాలి, మనం భాగస్వాములు కావాలి, అప్పుడే మన పార్టీకి ఫ్యూచర్ ఉంటుంది, మన నాయకులు తలెత్తుకొని తిరగలుగుతారు. చంద్రబాబు నాయుడు గారు పనులు సక్రమంగా చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళు చేసే సహకారం పూర్తిగా ఇస్తూ ఉంటారు. రాజకీయ కోణంలోకి వచ్చినప్పుడు ఏమైపోతుంది, ఆలోచిస్తూ ఉంటారు. అంటే ప్రతిదీ ఇన్ఫర్మేషన్ తెప్పించుకుంటూ ఉంటారు. అంటే బీజేపీ ఎదగడానికి సహకారం ఉందా లేదా, ఎదగకుండా అడ్డుకుంటున్నారా, ఇది ఇంపార్టెంట్ గా ఆలోచిస్తారు కదా. బట్ ఆయన తెలుసుకుంటున్నాడు నాకైతే తెలియదు, కానీ యాజ్ అండ్ టుడే ఈ రోజు వరకు కూడా బీజేపీ ఎదుగుదల విషయంలో అడ్డుకోవడం చేయలేదు, కానీ సమర్థించే పనులు కూడా చేయడం. ఓకే. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు సాయి రెడ్డి గారు బయటకు వచ్చేసారు. సాయి రెడ్డి గారు మళ్ళీ బీజేపీలోకి కనుక ఎంటర్ అయితే టోటల్ గా గేమ్ చేంజ్ అవుతుందా? ఇప్పుడు కాదు, సమయం తీసుకుంటారు. టోటల్ గా అంటే ఇప్పుడు వాళ్ళ డిమాండ్ ఎలా ఉంటుందంటే, చంద్రబాబు నాయుడు గారి దగ్గరైనా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరైనా, పవన్ కళ్యాణ్ గారి దగ్గరైనా ఫస్ట్ ఏమయ్యా నీ పార్టీని మా పార్టీలో విలీనం చేస్తావా ఆలోచించుకో అంటారు. చేస్తాము అని ముందుకు వచ్చారు అనుకోండి, అయిపోయాయి. లేదండి అట్లా కాదు, పార్టీ లేదు, ఇది మా పరిస్థితి, ఇది మా ఇది అని తడబడ్డాడు అనుకోండి, సరే అండి ఆలోచన. అప్పుడు ఏం చేస్తారు, అరే మన పార్టీ ఎదగాలంటే ఆల్టర్నేట్ ఏంటి. ఇప్పుడు ఎన్ని చెప్పినా బీజేపీలో నాయకత్వం లేదు, సరైన నాయకత్వం లేవు. ఆంధ్రప్రదేశ్ లో పట్టుమని 20 సీట్లలో నాయకులు లేరు గెలిచేవాళ్ళు. అంటే వాళ్ళ పేరు చెప్తే వాళ్ళు గెలిచేటట్టు ఉండాలా, అది పార్టీ సపోర్ట్. అలా నాయకులు లేదు. కేవలం తెలుగుదేశం ఈ మధ్య తెలుగుదేశం ఉన్న ఎన్నికల్లో పని చేయబట్టే వాళ్ళు గెలిచారు బీజేపీ. సిన్సియర్ గా చెప్తున్నా మళ్ళీ. ఆ పరిణామాలు తెలుసు కాబట్టి ఈ మధ్య కాలంలో లోకేష్ గారిని ఢిల్లీకి పిలిపించుకున్నారు, ఇంటికి డిన్నర్ ఇచ్చారు నరేంద్ర మోడీ గారు. చంద్రబాబు నాయుడు గారిని ఈ మధ్యకాలంలో ఆకాశానికి ఎత్తేస్తున్నాడు నరేంద్ర మోడీ గారు. ఏంటి, నాకు ఆయన టెక్నాలజీ గురువు అని ఒకసారి మన యోగాంధ్ర అనేది చంద్రబాబు నాయుడు గారు కాబట్టే సక్సెస్ చేయగలిగారు. ఇలాంటివన్నీ ప్రశంసలు తరచూ చేస్తూ ఉన్నారు నరేంద్ర మోడీ గారు. దాంట్లో ఏమైనా ఆంతర్యం ఉందంటారా? ఆంతర్యం ఉంటుంది. వాళ్ళ ఆంతర్యం లేకుండా ఏది చేయాలా, ప్రధానికి ఆంతర్యం ఉంటుంది. మనం పసిగట్టడం అంత ఈజీ కాదు. ఇప్పుడే ఇంకా టైం పడుతుంది పసిగట్టడానికి. దగ్గరికి తీస్తారు, మంచిగా చెప్తారు,
మళ్ళా వాళ్ళు వినలేదు అనుకోండి నష్టం జరుగుతుందని వాళ్ళకి. ఇప్పుడు ఎన్ని చెప్పినా బీజేపీ రిమోట్ వాళ్ళ దగ్గర లేదు కదా! సంఘం దగ్గరే ఉంది రిమోట్. ఉమ్. ఎన్ని చెప్పినా కూడా సంఘం దగ్గర రిమోట్. నాగపూర్. దాంట్లో ఏమి సందేహించాల్సిన పని లేదు. ఉమ్. కాబట్టి మరీ ఏదైనా పెద్ద ఇష్యూలు అయినప్పుడు వాళ్ళు ఇంటర్ఫియర్ అవుతారు. వాళ్ళు గైడ్ చేస్తారు. దాన్ని తూచే తప్పకుండా వీళ్ళు అమలు చేస్తారు. దాంట్లో ఏమి సందేహించాల్సిన పని లేదు. యుద్ధం విషయంలో ఎందుకెళ్లారు? అమిత్ షా గారు వెళ్ళి మాట్లాడొచ్చారు. ఉమ్. అందువల్ల అట్లా ఇష్యూలు బట్టి పరిస్థితులు బట్టి ఉంటది. నేనేమనుకుంటున్నానంటే ఇక్కడ మనం రాజకీయంగా ఆలోచించినప్పుడు ఏంటంటే ఫస్ట్ ముందు పవన్ కళ్యాణ్ నమ్మారు. కాపు సామాజిక వర్గం వాళ్ళని ముఖ్యమంత్రి చేయాలనే లక్ష్యంతో ఆయన దగ్గరికి తీశారు. కాపు సామాజిక వర్గ వాళ్ళు ప్రెసిడెంట్ గా పెట్టారు బీజేపీ వాళ్ళు 2 సార్లు కన్నా లక్ష్మణ్ గాని, వీర్రాజు గారు గాని. అయితే ఆ స్ట్రాటజీలో ఎప్పుడైతే ఈయన దూరంగా ఉండేవాడు మళ్ళీ దగ్గరయ్యాడు పవన్ కళ్యాణ్. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు చాలు మనకు కాపు సామాజిక వర్గం నుంచి మనము ముఖ్యమంత్రి అభ్యర్థులు ముందు పెట్టడానికి. మన పార్టీ నుంచి ఇప్పుడు అవసరం లేదనుకున్నారు. ఆమెకు మళ్ళీ అవకాశం ఇచ్చారు పురంధేశ్వరికి. సో అతన్ని ముందు తీసుకెళ్లారు. మంచిగా 21 సీట్లు వచ్చాయి. 69 సీట్లలో తెలుగుదేశం వాళ్ళకి ఈ జనసేన వాళ్ళు ఓట్లు వేయడం వల్ల గెలిచారు. దాదాపు 90 సీట్లలో ప్రభావం చూపాడు ఆయన. బట్ తర్వాత పరిణామాలు ఇప్పుడు ఎలా ఉన్నాయి అంటే కార్యకర్తలందరూ కూడా ఆయన అందుబాటులో లేడని, అంతా ఎక్కడ పడితే అక్కడ తెలుగుదేశం వల్ల డామినేట్ చేస్తూ వాళ్ళ పనులు చేసుకుంటున్నారు, మన పనులు జరగటం లేదని అసంతృప్తి ఉంది. దానికి ఫుల్ ఈ స్టాప్ పెట్టారు. విషయంలో దానికి లేటెస్ట్ గా పవన్ కళ్యాణ్ గారు చాలా శాశ్వతమైన ఫుల్ స్టాప్ పెడుతూ మాట్లాడారు. ఏం మాట్లాడారు నిన్న? అది 1 ఇయర్ సుపరిపాలన సందర్భంగా మరో 20 ఏళ్ల పాటు ఈ కూటమి ఇలానే ఉంటుంది, కలిసే వెళ్తాం, జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇవ్వం ఎట్టి పరిస్థితుల్లో అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు గట్టిగా చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు అయితే ఆ భూతాన్ని రానియం, ఇంకొక 20 సంవత్సరాలు ఆ భూతం రాదని చెప్తున్నారు. ఏంటి వీళ్ళిద్దరు స్ట్రాటజీ ఏంటి? ఏం కనిపిస్తుంది? ఇప్పుడు వీళ్ళిద్దరూ రాకూడదనే కోరుకుంటారు. రాకుండా చేయాలి అంటే బీజేపీ ఉండాల్సిందే. వీళ్ళ వల్ల కాదు. నేను ఎగ్జాంపుల్ చెప్పనా? ఇప్పుడు గత ఎన్నికల్లో ఆయన గెలిచినప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు గెలిచినప్పుడు మారల్ గా సపోర్ట్ చేశారు అతనికి. పొత్తు పెట్టుకోమని అడిగారు. అప్పుడు కూడా ఆయన పెట్టుకొని అన్నారు. మొన్న కూడా అడిగారు, పెట్టుకొని అన్నారు. అందుకని తెలుగుదేశంతో పొత్తు లేట్ అయింది. అప్పుడు అంటే ముఖ్యమంత్రి అయ్యి ఆ ఎన్నికల్లో అతనికి ఆర్థిక పరంగా ఇబ్బందులు వచ్చి ఒక చోట మనీ హెల్డప్ అయిపోతే, అంటే సెక్యూరిటీ వాడు చెప్పింది నేను చెప్తున్నాను. పెద్ద ఎత్తున మనీ ఒక చోట హెల్డప్ అయిపోతే, అయ్యా బాబు చదువు నేను ఇది ఇది పంచకపోతే నా పరిస్థితి అధ్వానం అయిపోతుంది, అందరి దగ్గర డబ్బులు లేవు, అది రావాలని అడుక్కుంటే సెంట్రల్ ఫోర్స్ సెక్యూరిటీతో విజయవాడకు తెచ్చారు. సెంట్రల్ ఫోర్స్ 19లోనా? అదే మన సీఎం అయ్యే ముందు ఎన్నికల్లో. మీరు చెప్పేది ఎవరిది? జగన్మోహన్ రెడ్డి గారి గురించా? జగన్మోహన్ రెడ్డి గారి గురించే ఆయన సపోర్ట్ చేశారు బీజేపీ వాళ్ళు సెంట్రల్ లో. ఎన్నికల్లో ఆయనకు అంతగా సపోర్ట్ చేశారు. అప్పుడు కూడా అడిగారు పొత్తు పెట్టుకోమని, వద్దన్నాడు. కానీ మారల్ గా సపోర్ట్ చేశారు. ఎందుకు? చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకొని ఎన్నికలకు పోయాడు కదా. కాదు, మీరు చెప్పిన పాయింట్ 2024 ఎలక్షన్ ముందా లేదా 19 ఎలక్షన్ ముందా? 19 సార్. ఓకే. అప్పుడు సీఎం అయ్యాడు కదా జగన్. అవును. 90 గెలిచినాడు కదా 5 ఏళ్ళు. అంటే అది ఒక ఎగ్జాంపుల్ చెప్పాను మీకు. అది ఒక ఎగ్జాంపుల్ గా చెప్పాను నేను. సో జగన్ ఎలా